హాయ్ అండి, వెల్కమ్ టు కేఎంఆర్ రియల్ ఎస్టేట్. ఎప్పట్లానే ఈరోజు కూడా ఒక కొత్త వీడియోతోటి మీ ముందుకు అయితే రావడం జరిగిందండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ బిట్ వచ్చేసరికి మొత్తం 8 ఎకరాలు. అందులో ఇదొక బోర్ అండి. ఇప్పుడు జూమ్ చేశాను కదా, అదొక బోర్ అనమాట. దాని నుంచి వచ్చి వాటర్ ఇదండి, 2 అంగుళాల వాటర్ అండి. అవి వచ్చేవి పైప్ అయితే 2 అంగుళాల వాటర్ అయితే వస్తున్నాయండి. ఈ బిట్ వచ్చేసరికి మొత్తం 8 ఎకరాలు అనమాట. కంప్లీట్గా రెడ్ సాయిల్ అయితే ఉంటుందండి. 4 పలకలు సమానంగా ఉన్నటువంటి బిట్ అండి ఇది. ఈ బిట్లోకి వచ్చేసరికి మొత్తం 3 బోర్లు అయితే ఉన్నాయి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్ కట్గా అన్ని విషయాలు దీంట్లో చెప్పడం జరుగుతుందండి. ఈ బిట్లో అంతకుముందు మామిడి తోట ఉండేదండి. లాస్ట్ ఇయర్ ఆ మామిడి తోటను అయితే తీసేయడం జరిగిందనమాట. తీసేసి ప్రస్తుతం అయితే దీంట్లో మొక్కజొన్న అయితే సాగు చేస్తూ ఉన్నారండి. సాయిల్ అయితే కంప్లీట్గా రెడ్ సాయిల్ ఉంటుంది. ఇప్పుడు జూమ్ చేసిన చూడండి, ఇక్కడ ఒక బోర్ ఉందన్నమాట. ఇది కూడా 2 అంగుళాల వాటర్ అయితే వస్తాయండి దీని నుంచి కూడాను. ప్రస్తుతం దీంట్లో మొత్తం 3 బోర్లు అయితే ఉన్నాయండి. 2 సర్వీసులు అయితే అందుబాటులో ఉన్నాయి. ఇంకొక సర్వీస్ కూడా కడతామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మొత్తం 3 బోర్లు, 2 సర్వీసులు ఉన్నాయండి. సాయిల్ వచ్చేసరికి కంప్లీట్గా రెడ్ సాయిల్ అయితే ఉంటుంది. ఇందాక చూసినటువంటి బోరు ఇక్కడ వాటర్ డెలివరీ వస్తుందండి. ఇది రెండో బోర్ అనమాట. ఇందాక చూసాం కదా, ఆ బోరు డెలివరీ ఇక్కడ అనమాట. ఇది కూడా 2 అంగుళాల వాటర్ అయితే వస్తుందండి. ఇది కాకుండా మరొక బోర్ ఉందన్నమాట. అది కూడా 2 అంగుళాలు వస్తుందండి. దానికి సర్వీస్ అయితే లేదనమాట. ఈ బిట్ వచ్చేసరికి మొత్తం 8 ఎకరాలండి. స్టేట్ హైవే ఫేసింగ్ అయితే ఈ బిట్ ఉంటుంది. అందులో ఈ విధంగా ఒక చిన్న షెడ్ అయితే ఉంటుందండి. ఎప్పుడు నాకు వచ్చినప్పుడు కాసేపు కూర్చోవడానికి పనిచేస్తుంది. ఏదైనా మనం అందుకట్లు వేసుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. బిట్ అయితే 4 పలకలు సమానంగా ఉందండి. ఈ బిట్కి 3 వైపులా రోడ్డు అనేది ఉంటుందండి. పడమర ఫేసింగ్ రోడ్డు, తూర్పు ఫేసింగ్ రోడ్డు, దక్షిణ ఫేసింగ్ మెయిన్ రోడ్ అండి. 3 వైపుల రోడ్డు కూడా ఉంటుంది. అవి మీకు వీడియో ఎండింగ్లో చూపిస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇక కాస్ట్ విషయానికి వస్తే వీళ్ళు చెప్తున్న కాస్ట్ వచ్చేసరికి 1 ఎకరానికి గాను 50 లక్షలు అయితే చెప్పారండి. నెగోషియేషన్ ఉంటుంది, మాట్లాడుకోవచ్చు అనమాట. అరౌండ్ ఒక 42, 43 ఆ రేంజ్లో రావచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఈ బిట్టికి చుట్టూ కూడాను ఫెన్సింగ్ అయితే ఉంటుందన్నమాట. ఎంట్రన్స్లో గేట్ ఈ విధంగా ఉంటుందండి. ఈ బిట్టికి ఇట్లా 3 వైపుల టేకు మొక్కలు అయితే ఉన్నాయండి. చూడండి, ఇటుపక్క కూడా ఈ విధంగా టేకు మొక్కలు అయితే ఉంటాయన్నమాట. ఇది ఎంట్రన్స్ గేట్ అండి. ఇక్కడ మెయిన్ రోడ్ చూస్తున్నాం మనం. ఇది డబల్ రోడ్ అండి. స్టేట్ హైవే అంటారు కదా, డబల్ రోడ్ ఫేసింగ్ బిట్ అనమాట ఇది. ఈ స్టేట్ హైవే ఫేసింగ్ దగ్గర 250 నుంచి 300 మీటర్ల వరకు రోడ్ ఫేసింగ్ అయితే ఉంటుందండి. అంటే దగ్గరగా మనకు ఒక 600-700 అడుగులు ఫేసింగ్ అయితే ఉంటుందన్నమాట, మెయిన్ రోడ్ ఫేసింగ్. ఇది పడమర ఫేసింగ్ ఉన్నటువంటి మట్టి రోడ్ అండి. పడమర ఫేసింగ్ ఉన్నటువంటి మట్టి రోడ్డు. ఇది వచ్చేసరికి మెయిన్ రోడ్ అనమాట. ఇదే విధంగా తూర్పు ఫేసింగ్ కూడా మనకు మట్టి రోడ్డు ఉంటుంది. అది కూడా చూపిస్తాను. ఇప్పుడు బండి దగ్గర జూమ్ చేశాను కదా, అక్కడ బండిని చూసారా, అక్కడ వరకు రోడ్ ఫేసింగ్ అయితే ఉందండి. దగ్గర 4 స్తంభాల గ్యాప్ అండి. అంతవరకు రోడ్ ఫేస్ అయితే ఉంటుందన్నమాట, మెయిన్ రోడ్ ఫేసింగ్. ఇటు పడమర ఫేసింగ్ ఉన్నటువంటి మట్టి రోడ్డు కూడా దగ్గర 30 ఫీట్ రోడ్ అండి. ఆ పక్క బిట్టు భీమవరం రాజులు కొన్నారండి. వాళ్ళు ఒక ఫామ్ హౌస్ కట్టుకుని అందులోనే ఉండటం జరుగుతుంది. చూడండి, ఇది 30 ఫీట్ రోడ్ అండి, పడమర ఫేసింగ్ రోడ్ అనమాట. ఇది ఆ గెస్ట్ హౌస్ అక్కడ చూడండి, అది గెస్ట్ హౌస్ అండి రాజుగారిది. బిట్ అయితే చాలా బాగుందండి, మంచి రోడ్ కనెక్టివిటీ. ఇది తూర్పు ఫేసింగ్ ఉన్నటువంటి రోడ్ అనమాట. ఈ విధంగా 3 వైపుల రోడ్ అయితే ఉంటుందండి బిట్కి. ఈ బిట్కి వచ్చేసరికి డాక్యుమెంట్స్ 4 లింక్స్ ఉన్నాయండి. కావాల్సిన వారు సంప్రదించగలరు.